హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు నా లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే అది వచ్చేసి డే 1 ఇన్ కూర్గ్. సో ఇక్కడ మేము సెకండ్ డే, ఫస్ట్ డే అయితే ఒక 4 to 5 ప్లేసెస్ అయితే చూసాము. అండ్ సెకండ్ డే వచ్చేసి మేము తీసుకున్న హోమ్ స్టే ఉంది కదా, అక్కడ నుంచి జస్ట్ ఒక 2.5 kilometers లో ఓంకారేశ్వర టెంపుల్ ఉంది. సో మేము గూగుల్లో చూసి ఫైండ్ అవుట్ చేసి వెళ్తున్నాము. సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుండింది అనమాట. సో ఇంకా లోపల వెళ్ళి చూడాలి, చాలా డిఫరెంట్ గా ఉండింది టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ. బట్ నాకు ఈ టెంపుల్ స్టోరీ అయితే తెలీదు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్లో. సో మనకి ఎంట్రన్స్ లోనే ఇలా కోనేరు లాగా ఉంటుంది. సో అక్కడ అయితే ఫిషెస్ చాలా చాలా బాగున్నాయి. పిల్లలు అయితే కాసేపు బాగా ఎంజాయ్ చేశారు. మా దైవిక్ చూడండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అక్కడ ఫిషెస్ అవి చూసి. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అంటే టెంపుల్ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో కింద అయితే కోనేరు ఉంటుంది. ఇక్కడ చూసారా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇలా ఆ టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం చూడటం. సో కాసేపు ఈ కోనేరు దగ్గర ఫిషెస్ అవి చూస్తూ ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. సో ఆ స్టెప్స్ క్రాస్ అయిన వెంటనే అస్సలు చాలా స్ట్రిక్ట్ అన్నమాట. మొబైల్ అస్సలు అలో చేయలేదు. సో నేను కూడా ఇంకా ఏమీ లోపల షూట్ చేయలేదు. సో ఇంకా బయట కాసేపు ఆడుకున్నాక వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చేసాము. సో అక్కడ లోపలైతే ఆ టెంపుల్ కానీ చాలా బాగుంది. కూర్గ్ వెళ్ళినప్పుడైతే ఒకసారి ఓంకారేశ్వర టెంపుల్ అయితే విజిట్ చేయండి. సో ఇంకా కాసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అవుతున్నాం. నాకు ఇక్కడ ఫిషెస్ చూస్తుంటే దైవికి అక్షరాభ్యాసం చేసినప్పుడు శృంగేరి శారదాంబ టెంపుల్ కి వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా పెట్టాను చూడండి. సో అక్కడ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఆ వాటర్ లో ఫిషెస్ అయితే చాలా చాలా ఉంటాయి. సో అది గుర్తొచ్చింది అనమాట. చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ కూడా. నెక్స్ట్ టెంపుల్ నుంచి ఇలా స్పైసెస్ తీసుకోవడానికి షాప్ కి అయితే వెళ్ళాం. సో ఇలా ఈ ఊటీ కూర్గ్ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు స్పైసెస్ అక్కడ ఫ్రెష్ గా చాలా బాగుంటాయి. సో అక్కడైతే బాగానే షాపింగ్. సో మేము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఎలిఫెంట్ దుబారే క్యాంప్. సో ఇది కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఎలిఫెంట్స్ ఈవినింగ్ 4:30 to 5:30 వాటర్ లో గేమ్ ప్లే చేస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. బట్ మాకు తెలుసు అనమాట ప్రెసెంట్ మేము వెళ్తున్న టైంలో అయితే ఉండవని. బట్ మేము ఈవినింగ్ బెంగళూరు రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇంక వెళ్ళిపోయాము, కనీసం బోటింగ్ అన్నా చేద్దామని. సో మేము స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ 30 kilometers అవన్నీ చూపించింది. సో వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూనే వెళ్ళిపోయాము. సో చాలా దూరం అనిపించింది కానీ వెళ్ళాకైతే బాగా అనిపించింది అనమాట ఆ ప్లేస్ వైబ్ అంతా. సో వెళ్తూనే ఒక ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ బోట్ రెడీగా అవైలబుల్ లేదు, సపరేట్ గా మా ఫ్యామిలీ వరకు తీసుకుందామంటే. సో ఇంకా అందుకని చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ క్రౌడ్ అంతా ఫామ్ అయిపోయారు. సడన్ గా ఏమైందా అని చూస్తే వాటర్ లో నుంచి స్నేక్ ఫిష్ స్నేక్ నోట్లో ఇరుక్కుపోయింది అనమాట. సో అలాగే అది బయటకు వచ్చేసి చాలా సేపు వరకు అలాగే ఉండిపోయింది కదలకుండా. ఇంకా అక్కడ ఉన్న టూరిస్టులు అందరు దాన్ని ఇటు అటు కదిలిస్తూ మళ్ళీ వాటర్ లోకి అయితే వెళ్ళిపోయింది. సో అది చూడగానే కొంచెం స్కేరీగా అనిపించింది. నెక్స్ట్ పిల్లలు అందరూ బాగా నీరసంగా అయిపోయారు అనమాట. చాలాసేపు వెయిట్ చేసాము బోట్ కోసం. అండ్ ఇక్కడ వైషు ఏంటంటే బోట్ ఎక్కనని చెప్పి ఏడుస్తున్నాడు. సో వైషు ఫస్ట్ టైం అనమాట బోట్ ఎక్స్పీరియన్స్. వాడికి ఎలా తీసుకెళ్లాలని చెప్పి మేమందరం చాలా ట్రై చేసాము. బట్ వాడైతే అస్సలు ఒప్పుకోవట్లేదు. నేను ఎక్కనంటే ఎక్కనంటున్నాడు. ఇంకా వైషు కోసం శిరీష అయితే ఫస్ట్ ఆగిపోయింది. ఇంకా నేను దైవిక్ ఉదయన్ కోటి అయితే ఫస్ట్ ఒకసారి బోట్ లో రౌండ్ కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మనకి పర్ హెడ్ ఇంత అని చార్జ్ చేస్తారు. ఈ మామూలుగా ఇలాంటి స్మాల్ బోట్స్ ఉంటాయి కదా వాటికి. మనం పెద్ద బోట్స్ తీసుకుంటే మన ఫ్యామిలీ వరకే వెళ్ళొచ్చు. బట్ అవైతే మేము వెళ్ళిన టైంకి ఒక్కటి కూడా అవైలబుల్ లేదు. సో ఇంకెంతసేపు అని వెయిట్ చేస్తాంలే అని చెప్పి ఇంకా ఈ బోట్ నే తీసుకున్నాము. సో ఇక్కడ మాతో పాటు ఇంకో కపుల్ కూడా జాయిన్ అయ్యారు ఈ బోట్ లో. సో ఇది సపరేట్ పర్ హెడ్ టికెట్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము వెళ్ళి రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము.
ఇక్కడ మా బోటింగ్ అయితే అయిపోయింది. అండ్ దైవిక్ నాకు తెలిసి థర్డ్ టైం అనమాట బోటింగ్ ఎక్కడం. వాడైతే చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఇంకా శిరీష బోట్ ఎక్కలేదు కదా, సో ఇంకా కోటి శిరీష ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళారు. సో ఆ టైంలో మేము ఈ క్యాంప్ అవుట్ సైడ్ హార్సింగ్ ఉంది. సో ఇంకా వైషు అది కూడా ఎక్కనని ఏడ్చాడనమాట. ఇంకెలాగో మాటలు చెప్పి ఎక్కిచ్చేసాము. సో ఎక్కిన జస్ట్ ఒక 1 రౌండ్ ఆ స్ట్రీట్ లో స్ట్రైట్ గా తీసుకొని వచ్చేసారు. ఇంకా మేము ఊటీ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే హార్స్ రైడ్ ట్రై చేసాము. బట్ అప్పుడు అయితే రెయిన్ స్టార్ట్ అయిపోయి ఆ దైవిక్ ని ఎక్కించలేకపోయాము. సో మళ్ళీ వాడు ఇప్పుడు ఎక్కాలని ఇంట్రెస్ట్ చూపించాడు. ఆల్రెడీ చాలా సార్లు ఎక్కాడు, బట్ ఎప్పుడు ఎక్కినా సరే ఫస్ట్ టైం ఎక్కుతున్న ఫీలింగ్ లో ఉంటారనమాట. దైవిక్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ బోటింగ్, హార్స్ రైడింగ్. వాడికి చాలా ఇష్టం ఇలాంటివన్నీ. సో వెళ్ళు వెళ్ళు గుర్రం వెళ్ళు అని అరుస్తూ ఉన్నాడు. సో మన దైవిక్ కూడా ఒక 1 రౌండ్ అయితే వెళ్ళొచ్చేసాడు. ఈ లోపల శిరీష అండ్ కోటి వాళ్ళు కూడా బోటింగ్ కి వెళ్ళారు కదా, సో వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది రావడానికి. సో అందుకని మేము ఇక్కడ టైం పాస్ చేస్తూ ఉన్నాము. సో సెకండ్ డే ఇన్ కూర్గ్ లో అయితే ఓంకారేశ్వర టెంపుల్, ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసాము. అండ్ ఎలిఫెంట్ దుబారే, ఎందుకంటే ఇంతకు మించి అయితే మాకు కూడా ఎనర్జీ లేదు. పిల్లలతో ఎక్కువ ప్లేసెస్ కూడా విజిట్ చేయలేము. జస్ట్ ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవడానికి బాగుంటుంది. సో ఇలా జరిగింది మా కూర్గ్ ట్రిప్. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మేము స్టే చేసిన హోమ్ స్టే డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వెళ్ళాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. Bye bye.